భారతదేశం గొప్ప సంస్కృతి, చారిత్రక అద్భుతాలకు నెలవు. దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. కేరళలో ఉన్న కొడంగల్లూర్ శ్రీ కురుంబ భగవతి ఆలయం కూడా వాటిలో ఒకటి. ఈ ఆలయంలో ప్రధాన దైవం భద్రకాళీదేవి. ఆమెను అత్యంత శక్తివంతమైన రూపంగా పేర్కొంటారు. ఈ గుడిని ఎప్పుడు నిర్మించారో ఎవ్వరికీ తెలీదు. అయితే ఈ గుడికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. మహావిష్ణువు 8వ అవతారమైన పరశురాముడు రాక్షసరాజు దారుక నుంచి తన ప్రజలను రక్షించుకోవడానికి శివుడిని ప్రార్థించాడు. అప్పుడు శివుడు భద్రకాళీదేవి ఆలయాన్ని నిర్మించమని సలహా ఇచ్చాడు. దాంతో పరశురాముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అప్పుడు భద్రకాళీదేవి దారుక అనే రాక్షసుణ్ణి చంపి పరశురాముడిని, అతని ప్రజలను రక్షించింది. అప్పటి నుంచి కురుంబ భగవతి ఆలయంలో అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ఏటా మార్చి, ఏప్రిల్ మధ్య నిర్వహించే భరణి ఉత్సవం చాలా ప్రత్యేకం. కుల భేదాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే వేడుకగా ఇది గుర్తింపు పొందింది. ఈ ఉత్సవానికి సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆచారంలో భాగంగా ఈ భక్తులు మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశిస్తారు. దైవ వాక్కు చెప్పే వలిచాపాడ్లు ఇక్కడ ఉంటారు. వలిచాపాడ్ అనే పదానికి కత్తిని మోసేవాడు అని అర్థం. వారు భరణి ఉత్సవ ఆచారాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాల్లో వలిచాపాడ్లు మగవారు ఉంటారు. కానీ కొడంగల్లూర్ ఆలయంలో ఎక్కువ మంది ఆడవారు ఉంటారు. ఈ పండుగ కోజికల్లు మూడల్ అనే ఆచారంతో ప్రారంభమవుతుంది. ఇది కాళీదేవికి, దారుక అనే రాక్షసుడికి మధ్య జరిగే పోరాటానికి నాంది అని అర్థం. అశ్వతి అని పిలిచే మొదటి రోజున జరిగే కావు తీండాల్ కార్యక్రమం దేవత ఋతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కొడంగల్లూర్ రాజు పర్యవేక్షిస్తారు. కొడంగల్లూర్ ఆలయ ప్రాంగణంలో దైవ వాక్కు చెప్పే వ్యక్తులు ఉంటారు. వీళ్లు నాదా నాదా అనే ఏడుపుతో పాటు పాటలు పాడతారు. ఇందులో దేవిని ఉద్దేశించి దూషించే భాష ఉంటుంది. అయితే ఈ భాష దేవతను ప్రశంసించినట్లని అక్కడి భక్తులు భావిస్తారు. ఎక్కువ బూతులు వినియోగించి పాడిన పాటలకు బహుమతులు ఉంటాయి. భక్తులు తమకు తాము గాయాలు కూడా చేసుకుంటారు. ఆలయ పరిసర ప్రాంతాలు రక్తంతో తడిసి కనిపిస్తాయి. పండుగ ముగిసిన తర్వాత ఈ రక్తపు మరకలను తొలగించడానికి, శుభ్రం చేయడానికి 1 వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు.